తలలు వంచండి. మరి మీ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఆయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయు దేవా మీకే స్తోత్రం. బలవంతుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సర్వోన్నతుడా మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ. సముద్ర పొంగును దాని తరంగమును అణిచివేయుచున్న మా దేవ మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడైనటువంటి మా దేవ నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవ మీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మ దేవ మీకే స్తోత్రం. సత్య స్వరూపకు ఆత్మదేవ మీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవ మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రము. జీవమునిచ్చు ఆత్మదేవ నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవ మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవ నీకే మహిమ. బలవంతులకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తుతి. జీవింపజేయ ఆత్మదేవ మీకే స్తోత్రం. మమ్మల్ని ఓదార్చువాడమైనటువంటి మా దేవ నీకే మహిమ. జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్తుతి. ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం. ప్రభు యొక్క యెహోవా యొక్క ఆత్మదేవ నీకే స్తోత్రం. నిత్యుడొక ఆత్మదేవ మీకే స్తుతి. సర్వోన్నతుని శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం. పరిశుద్ధమైన ఆత్మదేవ నీకే మహిమ. కుమారుని యొక్క ఆత్మదేవ మీకే స్తుతి. దత్తపుత్రాత్మ అణుదేవ నీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ నీకే మహిమ. ఇజ్రాయేల్ సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు కాపరి నీకే మహిమ. ఇజ్రాయేల్ పరిపాలించే అధిపతి మీకే స్తుతి. ఇజ్రాయేల్కు ఆధారమైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు ఆశ్రమైనటువంటి వాడా నీకే మహిమ. ఇజ్రాయేల్ ఆధారమైనటువంటి వాడా మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారిపై లోకమంది పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా మా తల్లి గర్భాన పడ్డది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మీరు మీకా గ్రంథము 7:19 సెలవిచ్చినట్లు ఆయన మరలా మన యందు జాలిపడ్డు మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలములలో నీవు పడవేతరని లేఖనంలో సెలవిచ్చిన ప్రకారము ప్రభా, ఇగో నాయన మా పాపములన్నీ కూడా మన్నించమని తండ్రి నాయన, నీవు నీ వీపు వెనక తట్టు మా పాపములన్నీ విసిరివేయమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలన్నీ కడిగి పవిత్రపరచమని, ఇష్టపుతో మా పాపలు పరిహరించమని వేడుకుంటున్నామయ్యా. అయా క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు వాడి తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఇదే అనుకూల సమయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఆపత్ కాలముందు నాకు మొరపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహింపరిచేదు అని మీరు లేఖనంలో సెలవిచ్చున్నారు కదా నా దేవా. తండ్రి మీ కృపను బట్టి తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో తండ్రి మేమందరము తండ్రి విశ్వాసమును బట్టి తండ్రి మేము హేబేలు కంటే కయ్యేను శ్రేష్టమైన నాయన విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతునుంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని తండ్రి మీరు హెబ్రీయుల పత్రిక 11:4 సెలవిస్తున్నారు కదండి. అట్టి రీతిగా తండ్రి మా విశ్వాసము కూడా తండ్రి అభివృద్ధిపరచబడి తండ్రి మాకు ఆవగించని విశ్వాసము లేదు కదా తండ్రి నాయన. కాబట్టి మాకు అందరికీ కూడా విశ్వాసం ఉంది మాకు అభివృద్ధిపరచమని నాయన. కాలంను బట్టి చూస్తే నాయన బోధకులై ఉండవలసి ఉండగా మొదటి మాట మరి ఒకరు బోధించవలసి వచ్చినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన మాకు నాయన ఆధ్యాత్మికంగా మేమందరము ఎదుగుదల మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మేము నాయన
నాయన మాకందరికీ కూడా తండ్రి ఇగోనైనా మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించమని తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వలె తండ్రి మేమందరము తండ్రి నాయన ఆయన స్వారూప్యంలోనికి మేము మారు మనసు పొందినట్లు తండ్రి మాకందరికీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి ఇగోనైనా నాయన యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె మేము రోధించి ప్రార్థించినట్లు ప్రార్థన శక్తి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ఇగో తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డలని నాయన ఇగోనైనా మా దేశంలో ఉన్న ప్రతి అధికారులను, పోలీస్ ఆర్మీ న్యాయ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని, రైతులను, కూలీలను తండ్రి ఇదిగోనైనా తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి కూలిపని చేసుకున్నటువంటి వారిని, రైతులను తండ్రి ఇగోనైనా ఉద్యోగస్తులను, సామాన్య ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయించుండగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో మీ బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు అందరూ ఎరుగు చేసిన పాపములు మండించమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపాకాపుదల దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన నిజమే తండ్రి గొప్ప కృపగల దేవుడు నాయన. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉండదో ఆయన మన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉండదని మీరు లేఖనము సెలవిస్తున్నారు తండ్రి. ఇగో నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మేము మా జీవితాలు ఉండినట్లు మమ్మల్ని అని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నారు ఆయన. ఇగో తండ్రి అనేక మంది సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలందరినీ క్షమించి తండ్రి ఆ పాపం నుంచి విడిపించమని తండ్రి సజీవుల లెక్కలో మమ్మల్ని అందరినీ ఉంచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో తండ్రి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశమును, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశమును మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నా రక్షణ భాగ్యం అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మాకు అందరికీ కూడా తండ్రి మీ ఓర్పు, సహనము, వివేకము, జ్ఞానము, బుద్ధి కలిగి తండ్రి మీ కలిగి ఉండినట్లు తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనము, వివేకము మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి. ఇదిగో తండ్రి పరలోకపు ప్రయాణములో తండ్రి మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని మమ్మల్ని అలనాడు నీ బిడ్డలని ఏ విధంగా అయితే తండ్రి పాలుతేలు ప్రవహించి దేశానికి నడిపించావో, పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించావో అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా మా శత్రువుల కొరకు తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఇగోనైనా శత్రువులకు తండ్రి మా శత్రువులు మా మీద తెరబడి చేయించున్నటువంటి మీద ఎందరో బిడ్డలు ఉన్నారనయ్యా. ఇగోనైనా మా ఉద్యోగాలలో తండ్రి మా మీద శత్రువులుగా మా మీద ఎన్నో పన్నాగాలు పడుచున్న బిడ్డలు ఉన్నారనయ్యా. ఇదిగో తండ్రి మేము సువార్త ప్రకటన చేయించుండగా మా మీద మా సహోదరులు కూడా తండ్రి మా మీద ఎన్నో శత్రుత్వం కలిగి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ నాయన వారు ఎరుగు చేసిన పాపములు వండించండి. మా పట్ల ఏ విధమైన దుష్కార్యములు చేసినడు, మా పట్ల ఏ విధమైన నాయన అనరాని మాట్లాడినడు తండ్రి వారు ఎరుగు చేసిన ఆ పాపములు మండించమని తండ్రి వారికి కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ రక్షణ భాగ్యము దయచేయమని తండ్రి బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచబడి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమునకు శాంతిని, సమాధానము, రక్షణ దయచేయమని మా దేశమునకు కూడా తండ్రి శాంతిని, సమాధానము, ఐక్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీ సేవకులకు నాయన సరిగ్గా విభజించి బోధించే నాయన ఆత్మశక్తిని తండ్రి వాక్యం సరిగ్గా విభజించి బోధించే ఆత్మశక్తిని దయచేయండి నాయన. ఇగో తండ్రి మీ చిత్తానుసారంగా మేమందరము నాయన మీ సన్నిధిలో బ్రతికినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇగోనైనా ఎందరో సాతాను కట్టలు బంధించి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. నిజమే తండ్రి ఎందరికో ప్రార్థన చేయకుండా తండ్రి బంధించే శక్తి, బంధించే దుష్ట శక్తులు ఎన్నో బంధించి ఉన్నారు ఆయన. అటువంటి బిడ్డల్ని కూడా విడిపించండి నాయన. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా. సంఘములో ఐక్యత దయచేయండి ఆయన. సంఘములో ప్రేమ కలిగి ఉండినట్లు, సంఘములో సమాధానం కలిగి ఉండినట్లు ఆయన సంఘస్థులను అందరినీ కూడా తండ్రి ఐక్యత కలిగి తండ్రి మీ పని చేయుటకు తండ్రి ఇగోనైనా క్రీస్తు యేసు యొక్క కార్యములు చేయడానికి తండ్రి మాకు నాయన మీ ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపాకాపుదలు దాయించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడ ప్రేమగలటు మా తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు ఇవ్వండి తండ్రి. నిజమైన కోపము కానీ, ఆగ్రహమే కానీ, దుష్టత్వం కానీ, దూషణ మాటలే కానీ, బూతులే కానీ వాటి లేటిని మా నోటికి రానియకుండా తండ్రి మా నాలుకలను అదుపు చేసుకోవడానికి కావలసినటువంటి మీ
ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వండి నాయన. నాయన వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనాలే కానీ దుర్భాష ఏదైనా మా నోటి నుండి రానీకం నాయన. తండ్రి ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన సత్యమును స్వస్థబుద్ధి గల మాటలు మేము మాట్లాడినట్టుకు మాకు సహాయము చేయండి తండ్రి. చెడ్డ మాటలు పలకుండాట్లు తండ్రి, కపటమైన మాటలు పలకుండాట్లు నీ పెదవులు కాచుకోమని ఏకనము సెలవిచ్చాడు కదా, అట్టి కృప మాకు దాయిచ్చేయండి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మా కన్ను అభ్యంతర పరిచర్యలో పెరికివేయమని 2 కన్నులు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలండి సెలవిస్తున్నావు కనుక తండ్రి ఇదిగో నాయన అట్టి కృప మాకు దయచేయండి నాయన. మా శరీరంలో ఏ అవయవము మాకు అభ్యంతరపరచకుండాట్లు తండ్రి మేము శరీరానుసారులుగా కాక ఆత్మానుసారంగా మేము నడుచుకున్నట్లు తండ్రి మాకు జ్ఞాన హృదయము దయచేయండి నాయన. మీ లేఖనాలను మా హృదయంలో పదులుకొచ్చుకొని వాటి ప్రకారం ప్రవర్తించే ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఎందరో బిడ్డలు తండ్రి దాగి ఉన్న పాపం ఉండదయ్యా. అయ్యా ఎందరికో స్వార్థము దురుద్దేశము ఉండదయ్యా నాయనా. అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని తండ్రి మేము ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించుటూ మిమ్మల్ని గణపరచుటూ మిమ్మల్ని మహిమపరచుచు తండ్రి మీ వాక్యమందు మీ అందు మేము ఆనందముతో తండ్రి నాయన మిమ్మల్ని సేవించులాగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ ప్రియకుమారుని రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి. మాలో గర్వమే కానీ మా హృదయంలో ఏ విధమైన చేదని వేరు మొలిచి పెరికి వేయమని తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఇక నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండని లేఖనము సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఇదిగోనైనా మేము పరిశుద్ధులుగా ఉండున్నట్లు నాయన మీ కృప మీ కాపుదల మీ సన్నిధి మాకు తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి దేవా మేము మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు మీకు మరుగైనవి కాదు తండ్రి. ఇదిగోనైనా యెహోవా ఇదే అనుకూల సమయమని నేను మిమ్మల్ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవా. నీ కృపాబాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి తండ్రి మమ్మల్ని విడిపించమని తండ్రి మీ దేహరక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కావుదలు దయచేయమని తండ్రి. ఇగోనండి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దేహరక్కల చట్టం భద్రపరచమని తండ్రి. మీ ప్రియకుమారుడు రాకుండా మేమందరం ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్. దేవుడికి స్తోత్రం.